చరాంతస్థ. చైతన్యం ఎచ్చట ఉన్నదో అచ్చట చర లక్షణము వస్తుంది. ఆ అన్నిటి యందు చైతన్య దేవిగా ఉన్నదని అర్థం. ఆమె చైతన్య స్వరూపిణి. అంటే ఏమిటి స్వామి? ప్రాణంతో, మన మనసుతో, రక్త మాంసాల్లో ఉన్న మనము ఈ శరీరాన్ని ఎన్ని పనులు చేయిస్తున్నాం శరీరంతో? ఈ చాలనం ఉందే చరము, చరించటము. చేతులు ఎటు తిప్పుతున్నాం, అటు తిప్పుతున్నాం. మొహం అటు తిప్పుతున్నాం, ఇటు తిప్పుతున్నాం. ఈ చరం ఉందే, గాలి వీచుట, ఆ వీచుటలో ఉన్న ఆ వీచటం. నీరు ప్రవహించుట, ఆ ప్రవహించే చైతన్యం. నీరేమిటి ప్రాణం లేకుండా వెళ్ళిపోతున్నాయి ఏంటి? అవునా? చెట్లు ఊగిపోతున్నాయి ఏంటి? చైతన్యం. ఆ చైతన్య శక్తిగా తాను ఉన్నది. తాను ఉన్నంత వరకు నువ్వు చెయ్యి కదుపుతావు. నేను ఏనాడైతే లేనో నీ చెయ్యి శవం అయిపోతుంది. అది చరాంతస్థ. చరాంతస్థ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీచక్రంలో అక్కడి నుంచి బిందువు దగ్గర నుంచి శివశక్తో యుక్తో యది భవతి. అదే ఆదిశంకరాచార్యులు. ఆమె చరాంతస్థ. శివుడు కూడా ఏమీ పనులు చేయలేడు. ఆమె చరము. ఆయనలో కదిలాలి. కదిలితేనే ఆయన ఏమన్నా చేయగలుగుతాడు. చరాంతస్థ అంటే అక్కడి నుంచి పిపిలిక అది. ఇగో ఈ చీమ కూడా అందరికీ కూడా ఈమె ఆ చరాంతస్థ ఆ తల్లి. నీ శ్వాస, నీ ప్రాణము ఎలా కొట్టుకోవాలో, నీ రక్తం ఎలా ప్రవహించాలో, ఈ వాతాపిత్త కఫాలు ఇవన్నీ ఒక పద్ధతిగా చరిస్తుంది. అర్థం పర్థం లేకుండా తిరగదు. అర్థమైందా? మనం తిరుగుతాం. ఆ అమ్మవారిని జీవుడుగా ఎలా పడితే అలా తిప్పేస్తున్నాం మాయలో. అమ్మవారు అలా కాదు. ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఒక పద్ధతిగా ఈ సృష్టిని చేసింది అనే దానికి నిదర్శనం అన్నమాట ఈ చరాంతస్థ. ఆ? నువ్వు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి? నీ యొక్క శరీరం ఎంత టెంపరేచర్ ఉండాలి? వాతాపిత్త కఫాలు ఎలా ఉండాలి? అవునా? ఇవన్నీ కూడా ఆ యొక్క సృష్టిని దృష్టిలో పెట్టుకునే ఆమె చరిస్తుంది. తన శక్తిని చూపిస్తుంది. ఆంజనేయ స్వామి తన శక్తిని కొన్ని సందర్భాల్లోనే చూపించినట్టు ఎలా చూపించాడు అలా అమ్మవారు అలా చూపిస్తుంది. చరాంతస్థ. ఆమె యొక్క కరుణ లేకపోతే నువ్వు మరి ఆర్థిటిస్ ప్రాబ్లం ఉంది. నువ్వు పరిగెడతావా? నీ మనవడు మనవరాళ్ళు పరిగెత్తినట్టు మరి పరిగెత్తగలుగుతావా? వాళ్ళు ఆటలాడుతుంటే నువ్వు పరిగెత్తలేవు. కాలము ముందుకు వెళుతుంటే నీ చరము తగ్గిపోతూ ఉంటుంది. చైతన్యం తగ్గిచ్చేస్తూ ఉంటుంది. అంటే నీకు సమయం వచ్చేసిందని. ఇంత ఒక పద్ధతి. అమ్మా, అమ్మా నాకు చిన్నప్పుడు ఇచ్చిన శక్తి ఇప్పుడు ఇవ్వచ్చు కదా నువ్వు అడిగినా అలా ఇవ్వదు. ఆ శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. చివరికి ఆ శక్తి అదే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వామనం అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ ప్రతి సృష్టి మళ్ళీ ఎక్కడో పుడతావు. అప్పుడు ఇస్తాను పో అంటుంది. వచ్చే జన్మలో చూద్దాం అంటుంది. అర్థమైందా? చరాంతస్థ అంటే అది. శ్వాస కూడా అంతే. లేదా డాక్టర్లు ఎలా చూస్తారు? నువ్వు ఊరికే ఎక్కువ ఆయాసం చేస్తున్నావనుకో, నిమిషానికి నువ్వు 200 కొట్టుకుంటుంటే ఎంత డేంజరు? ఎంత ఉండాలో అంతే. నీ టెంపరేచర్ 99లో ఉండాలి. 103 వచ్చిందంటే నువ్వు అయిపోయిందింక. ఆ! ఆ! సూర్యుడు ఎంత వెలగాలో అంతే వెలుగు ఇవ్వు అంటుంది. చంద్రుడు, తారలు, చెట్లు, హ్మ్. ఈ చరములన్నీ గూడా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. సంగీతంలో శృతి లయలు ఎలా ఉన్నాయో సృష్టిలో గూడా అంతకంటే మహా సంగీతం ఉన్నది అని చెప్తున్నారు. ఓంకారమే మహాసంగీతం. ఓంకార రూపిణియే ఈ అమ్మవారు. చరాంతస్థ అంటే. అంత ఆర్డర్‌లో పెట్టింది సృష్టిని. తాను కనిపించకుండా పరిపాలిస్తుంది. అందుకే ఆమె మహారాజ్ఞి. కనిపించదుగా. కనిపించేవాడు రాజు. ఈ రాజులకే రాజు.
మహారాజ్ఞి ఆవిడ. బిందు స్థానంలో కూర్చుంది. అన్ని సింహాసనాలన్నీ ఆమె చెప్పినట్టు వినాల్సిందే ఏ రాజులైనా. అదనమాట. ఇంకా ఉంది. చాలు ఇవాల్టికి. ఇంత ఇంత చాలు. ఇప్పుడు ఇంకో నామం. అచరాంతస్థ, చరాంతస్థ, అచరాంచస్థ. అంటే చరము లేనివి, చలనము లేనివి ఏంటో చెప్తున్నారు. జడములలో కూడా చైతన్యము ఉన్నది. జడ పదార్థంలా కూర్చునే వాళ్ళు ఉంటారుగా మనుషులు. ఏంట్రా అలా జడ పదార్థంగా కూర్చున్నావు? హుషారుగా ఉండు, నవ్వుతూ ఉండు అంటుంటారే. అలానే సృష్టిలో కూడా అచరము, కదలలేనివి కొండలు, గుట్టలు ఇటువంటివన్నీ కూడా అచరములు. ఇవన్నీ అందులో కూడా చైతన్యము ఉన్నది. ఇప్పుడు మనం పూజ చేస్తున్న మరి విగ్రహాలన్నీ కూడా దేవాలయాల్లో అవన్నీ అచరము నుంచి చరములోకి వచ్చాయి. అంతే కదా! ఎక్కడో రాయి. తిరుపతిలో గాని, శ్రీశైలంలో గాని ఎక్కడైనా కూడా రాయే. దానికి అంతఃస్థానం ఇచ్చింది. దానిలో ప్రాణం ఉంది. అంటే అన్ని అణువుల్లో కూడా అలా గట్టిగా పట్టుకునే శక్తిగా ఉంది. అందుకే ఆ శివలింగం నీకు అలా కనిపిస్తుంది. శక్తి తీసేస్తే పిండి అయిపోతుంది. పిండి కాస్త భూమిలో కలిసిపోతుంది. ఏమి శూన్యం. సో, అందుకే శిల్పులు అమరశిల్పి జక్కన్న కథ. రాళ్ళల్లో కూడా ప్రాణం ఉంది అని నిరూపించారు. రాళ్ళు కూడా నిద్రపోతాయి అని కూడా సమయము, సందర్భము, కాలము, దేశము, చైతన్యాన్ని బట్టి ఉలి తీసుకొని వాళ్ళు చెక్కుతారు. ఆ! ఎలా పడితే అలా కొండలు పగలగొట్టరు. ఏమ్మా? చెట్లు కూడా మనం కూడా పసితనంలో చూడండి. అవునా? ఆ! పసితనంలో మనం కూడా ఏయ్! రాత్రి పూట పూలు తెంపొద్దే, చెట్లు నిద్రపోతాయి అని చెప్పి మనం చెట్లను డిస్టర్బ్ చెయ్యం. అవునా? అచరము అనే విషయం నీకు తెలియకుండా అమ్మవారు నీలో ఆ సందేశం ఇచ్చింది ముట్టుకోకు అని. కానీ జ్ఞానం లేదు. చర, అచర అనే జ్ఞానం లేకుండా గూడా నీ శ్రీ విద్య నీలో పనిచేస్తూ ఉంటుంది. అలా గూడా నిన్ను నియమిస్తుంది. అలా గూడా తాను జ్ఞానాన్ని ఇస్తుంది. అర్థమైందా? అలా నిన్ను అమ్మవారు నీలో నుంచే నిన్ను పైకి తీసుకొస్తుంది. శిక్షణ, బోధన అంటే తన బిడ్డను తానే పెంచుతుంది. అందుకే ఆవిడ గురు గోవింద రూపిణి. ప్రకృతియే నా గురువు అన్నాడు. గురువులందరూ ప్రకృతి నుంచి నేర్చుకున్న వాళ్ళే. అర్థమైందా? అందుకే దత్తాత్రేయ సాంప్రదాయంలో నాకు 27 మంది ప్రకృతిలో ఉన్నారని ఆ లిస్ట్ అంతా చెప్పాడు. హ్మ్. సో, మనం గూడా స్కూళ్ళల్లో చదివేది కూడా ప్రకృతియే. ఆ గురువులు చెప్పేది బయోలాజికల్ సైన్సెస్, చెట్లు, చేమలు. అన్నం ఎలా ఎలా తింటాయి? ఫోటోసింథసిస్. అవునా? ఈ రకంగా వాళ్ళేంటంటే ప్రకృతిలో నుంచి ప్రకృతియే గురువు. గురు గోవింద రూపిణి రూపంలోనే ఈ గురువులు ఆ అమ్మవారి యొక్క గొప్పతనం ఈ పాఠ్యాంశాల్లో పెట్టి మీకు చెప్తున్నారు. అది తెలుసుకొని మీరేంటంటే ది ఇది మరి అసలుది అమ్మవారి రూపం మర్చిపోయి అక్కడికేదో మీకు కొత్త జ్ఞానం వచ్చిందని ఎగిరిపోతున్నారు. మేము సివిలైజ్డ్ పీపుల్ అని. అవునా? సివిలైజ్డ్ పీపుల్ అని మనం అంటాం. వెస్టర్న్ వరల్డ్ ఎవరు నీకు నేర్పింది? ప్రకృతి. ఆది మానవుడికి గూడా నిప్పు అనేది వాడికి తెలీదు. అవునా? వాడు 2 రాళ్ళు చెకుముకి రాళ్ళు హ్మ్. సంఘర్షణ వల్ల దు అందులో నుంచి పుట్టిన అగ్ని ఏదైతే ఉందో వంట చేసుకోవటం అనేది నేర్చుకున్నాడు. ఆ జ్ఞానంతోనే కదా ఇవాళ నువ్వు గ్యాస్ స్టవ్ పెట్టుకొని వంట చేసుకొని తింటున్నావు. నీకెవరిచ్చారు? మూలం మర్చిపోయావు. మాది గ్యాస్ స్టవ్‌లో మేము తింటామండి. అంటే అజ్ఞానం. మూలం మర్చిపోయేవాడు జ్ఞాని కాదు అజ్ఞాని. ఇది కూడా తొలగిస్తుంది. సూక్ష్మంగా అమ్మవారు గురు గోవింద రూపిణిలో నిన్ను ఆత్మస్థితి దాకా తీసుకొస్తుంది. తెలుసా? అమ్మవారి గొప్పతనాలు ఇంకా ఉన్నాయమ్మా చెప్తాను. మీరు పుస్తకాల్లోని చూసే అమ్మవారు వేరు. సూక్ష్మంలో ఎలా ఉంటుంది? సూక్ష్మతరంలో ఆత్మ రూపంలో ఎలా ఉంటుంది? పరాశూన్యంలో ఎలా ఉంటుంది?
తన నుంచి వచ్చిన వాళ్ళందరికీ తానే చూసుకుంటుంది. చర, అచర. ప్రాణంగా నేను ఉన్నానుగా నీలో. నేను ఉన్నాను అంటే అదే జ్ఞానము. అది నీ యొక్క కర్మానుసారంగా నేను నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాను అంటుంది. అర్థమైందా? మరి శ్రీ విద్యా జ్ఞానం మనకి 30 సంవత్సరాలకే రావాలి కదా! ఎందుకు రాలేదు? అవునా? అప్పుడు వివేకానంద చెప్పినవన్నీ చదివాం. ఎందుకు పని చేయలేదు అంటే, ఆ టైం రాలేదు. దాని విలువ తెలుసుకున్నప్పుడు ఇవే అక్షర లక్షలు అన్నాం. నా జీవితం యొక్క సారం ఇదే అన్నాం. అవునా? అది. హ్మ్. అచరాంతస్థ అంటే జడములలో కూడా చైతన్యము ఉన్నది. అది ప్రసు ప్రసుప్తమైన ప్రసుప్తమై ఉన్నది కనుక అక్కడ కూడా ప్రసుప్త చైతన్యముగా ఆ తల్లి ఉన్నది అని గమనించవలెను. హ్మ్. ఆజ్ఞాచక్రము మనస్తత్వ స్థానము. అంటే నేను కనిపించనంత మాత్రాన అక్కడ లేను అని అనుకోకు. అందులో గూడా ప్రాణం ఉన్నది. అందుకే ఆకారముగా కొండగా నీకు చూస్తున్నావు. గుర్తుపడుతున్నావు ఇవి కొండలు అని. రూపం ఎలా నిలుస్తుంది? శక్తి, చైతన్యముతో నిలబడుతుంది. హ్మ్. హ్మ్. సో, ఆ తల్లి ఉన్నది అని గమనించవలెను. ఇది ఈ ఆజ్ఞా చక్రం ఏమిటి? మనస్తత్వ స్థానము. అలా ఉంది. అది కనిపించదు. కానీ అన్నిటిని పాలిస్తుంది. నియమిస్తుంది, నియమిస్తుంది. అర్థమైందా? ఇవాళ నువ్వు ఒక మంచి పని చేశావమ్మా. ఈ శరీరమంతా గూడా ఈ ఆజ్ఞా చక్రం పాలిస్తుంది శరీరాన్నని. ఈ సృష్టి ఎలా అమ్మవారి అచరాంతస్థ, చరాంతస్థ ఎలా ఉందో నీలో గూడా చరము, నీ శరీరము ఈ పని నేను చెయ్యాలి అనేది చెప్పేది మనస్తత్వ స్థానమైన ఆజ్ఞా చక్రము. అప్పుడు మూలాధారంకి పంపిస్తుంది. అప్పుడు నువ్వు లేస్తావు. దాహం వేసింది వెళ్లి నీళ్లు తాగు అని. మనస్సు చెప్పింది ఆజ్ఞా చక్రంలో ఆజ్ఞలు పుట్టే స్థానమని. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు. అలా అమ్మవారు ఈ సృష్టినంతా గూడా ఆజ్ఞా చక్రములో మనస్సు మనస్సు మనస్విని ఆమె పరిపాలిస్తున్నది. చరములని, అచరములని అని. అంటే ఇప్పుడు నువ్వు ఆజ్ఞా చక్రం దగ్గరికొస్తే ఎక్కడికొచ్చావు? అమ్మవారి మనసులో కరిగిపోయావని. అప్పుడు నీకు అమ్మ మనసే ఉంటుంది. అవునా? అంతే కదమ్మా! అంటే అక్కడ నువ్వే ఆజ్ఞ. ఎవరితో పని చేయించుకోవాలి నేను? అన్ని పనులు చేసుకొని నీ దగ్గరికొచ్చాను. ఆజ్ఞాస్థానం దగ్గరికొచ్చాను. ఇంక నాకెందుకు కింద పనులు? అర్థమైందా? ఇంకా శరీరానికి చెప్పవు కదమ్మా! అదే ఋషులు, మునులు వాళ్ళు జేసేది. ఇంకెందుకు వాళ్ళకి శరీరంతో వంటలు జేసుకోవాలా? హిమాలయాస్‌లో ఏం చేసుకోవాలి? వాళ్ళు కళ్ళు మూసారంటే ఆజ్ఞాస్థానం దగ్గర నుంచి మొదలెడతారు పరాపూజ. మనం అక్కడ పోయి మూలాధారం నుంచి టెన్షన్‌లు పడుతూ ఉంటాం. వాడికి అవేం ఉండవు గదా! అది ఏది పాటించాలి కింద నియమాలు? అవధూతలకి ఏముందమ్మా నియమాలు? పక్షికి ఏముంది? ఆకాశమే హద్దు దానికి. మనకి భూమే హద్దు. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు నడవగలుగుతావు. అదే నీ హద్దు. మళ్ళీ అది గూడా నీకు చరము, అచరము అనే శక్తి ఉండాలి. శరీరాన్ని కదిపే శక్తి ఉండాలి. ఆ మోసే శరీరం ఏదైతే ఉందో అక్షరముగా కదపటం అంటే ఎంత శక్తి కావాలి? అందుకని నడవలేం. తినాలనిపిస్తుంది అన్నీ. తినగలుగుతావా? అట్లా దశేంద్రియములకు నాయకత్వము కలది మనస్సు. సో, మనస్సు ఆజ్ఞ పెట్టబడు స్థానం. ఇప్పుడే చెప్పాను గదా! ఈ దశేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు ఈ శరీరాన్ని కదిపేది మనస్తత్వము, ఆజ్ఞా చక్రము అని. అందుకని మనం గూడా ఏమిటి? ఎవరన్నా ఏదైనా పని చెప్తే టక్కని ఆజ్ఞా చక్రం దగ్గర ఆలోచన జేస్తాం. ఏంటి ఆలోచిస్తున్నావు అంటుంటుంటారు చాలామంది. వెంటనే చేసేద్దామని అనరు. ఆజ్ఞ.
అది గనక పర్వాలేదు చెయ్యొచ్చు అని అన్నదనుకోండి, అప్పుడు ఈ దశేంద్రియాలకి పని జెప్తావు. అర్థమైందా? అప్పుడు ఈ శరీరం కదులుతుంది. పద నేను వస్తాను అంటావు. అది గుడికి గాని, సినిమాకి గాని, ఇంకెక్కడికైనా గాని. ఓకే. ఎవరిచ్చారు? ఎవరు నడిపారు? ఆజ్ఞా చక్రము. ఆ తల్లి స్థానం అది. అందుకే అక్కడ నీ బుద్ధిలో సద్బుద్ధి, దుర్బుద్ధి అనేవి పుడతాయి. మాయ ఎక్కువ ఉన్నవాడికి దుర్బుద్ధి, మాయ తక్కువ ఉన్నవాడికి సద్బుద్ధి. అవునా? అలా అమ్మవారు త్రిపుటిలో బంధిస్తుంది. విష్ణు మాయలో పెట్టేస్తుంది. ఎవడైతే నిరంతరం అమ్మవారు హృదయ స్థానంలో పూజ చేస్తాడో వాడు ఆజ్ఞా చక్రం దాటుతాడు. అందుకే గురువుగారు బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ అని పెట్టారు. అర్థమైందా? అరేయ్! ఆజ్ఞా చక్రం దగ్గరికి రండిరా. ఇంక చాలులే అమ్మా బహిర్యాగం ఎంతకాలం చేస్తావు పారాయణం? ఈ మంత్రం చేసుకో. కయ్యై హలరీం హసక హలరీం సకలరీం లేదా ఐం క్లీం సౌ. విష్ణు గ్రంథి విభేదన చెయ్యి. ఆజ్ఞా చక్రం దగ్గరికి రా. జీవన్ముక్తి చాలా అక్కడ దాకా రా. అక్కడ చూసుకుందాంలే అంటాడు. అది. ఆయన శరీరంగా ఉంటే ఆయన పడే తంటాలివి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గర రెడీగా ఉంటాడు. నువ్వు శరీరం కింద వదిలేయంగానే నీ ఆత్మని పట్టుకొని పైకి పంపించేస్తాడు. అది గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం. లేదు అంటే కింద లోకాల్లోనే అంతరిక్షంలో ఆ! ఆదిత్య లోకాలు ఇవన్నీ ఉన్నాయి. రుద్రలోకము, వసులోకము, ఓం భూ, ఓం భువ, ఓం సువ లేదా అమ్మవారి శ్రీచక్రంలోకి పెట్టనివ్వరు. త్రిపుటి భంగం కాలేదు అంటే అక్కడే ఆపేస్తారు. కిందే ఆపేస్తారు. మళ్ళీ ఇంకో జన్మ అంటారు. ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చావనుకో, అయ్యో! వీడు వచ్చేసాడు రోయ్! నా మాట విన్నాడు వీడు. నా ఆజ్ఞలు పాటించాడు వీడు. వీడు అసలైన శిష్యుడు. అమ్మవారి మనస్సుకు అనుగుణంగా మనం ప్రవర్తించాలి అని ఇక్కడ అర్థం. ఆమెకు విరుద్ధంగా వెళితే అనర్థాలు వస్తాయి అని. మాయలో చేయకూడదు అని. ఆ అమ్మవారి సృష్టిని తెలుసుకోండి. సో అందుకే దానికి ఆజ్ఞా చక్రం అని పేరు. అసమంతాత్ జ్ఞాయత ఇది ఆజ్ఞ. అసమంతాత్ జ్ఞాయత ఇది ఆజ్ఞ అంటే ఇచ్చటికి వచ్చిన సుషుష్మ బ్రహ్మమును మాయను రెండిటిని పరిపూర్ణముగా తెలుసుకున్నది అవుతుంది కాబట్టి అది ప్రజ్ఞాన రూపిణి అవుతుంది కాబట్టి దానికి ఆజ్ఞ అని పేరు కలిగింది. అక్కడ నువ్వు ప్రజ్ఞాన ఘన అవుతావు. జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానం, ప్రజ్ఞాన ఘన. జ్ఞానము, అజ్ఞానము. మేము పశువులుగా పుట్టినప్పుడు తెలియదు అజ్ఞానం. అందుకే మనం కూడా చిన్నప్పుడు ఏమంటాం, అరే 6 సంవత్సరాల దాకా మనం ఏం తప్పులు చేసినా కూడా అది తల్లిదండ్రులు అనుభవిస్తారురా అని చెప్పి మనం అన్ని అల్లర్లు చిల్లరగా తిరిగినది అజ్ఞానము. కొద్దిగా స్కూళ్ళల్లో వేసి కొద్దిగా ప్రకృతి గురించి తెలుసుకుంటే విజ్ఞానము. అట్లా అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము. గురువును పట్టుకొని ప్రజ్ఞాన ఘనుడు అయ్యావు అంటే మాయని వేరుగా, బ్రహ్మముని వేరుగా. అహం బ్రహ్మాస్మి. చింత ఉన్నప్పుడు నేనే మాయ, జీవాత్మ, ఇదంతా నాది అని అంటూ ఉంటావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి, ఇదంతా నేనే అని తెలుసుకుంటావు. అంటే మాయని, బ్రహ్మాన్ని పాలకి పాలు, నీరుకు నీరుగా విడదీస్తావు. అర్థమైందా? అదే జీవన్ముక్త. తెలిసిపోతుంది. చూస్తావు. ఆ కాంతి దర్శనం చేసుకుంటావు. విరాట్ పురుష దర్శనం వస్తుంది. నిన్ను నువ్వు చూసుకుంటావు ఆ విరాట్ పురుష దర్శనంలో. కించిత్ బ్రహ్మజ్ఞానం కూడా కలుగును. కించిత్ అంటే కొద్దిగా బ్రహ్మజ్ఞానం అమ్మవారు నీకు మూలంలో ఉన్న తన యొక్క సృష్టిలో ఉన్న రహస్యములు నీకు కించిత్ కొద్దిగా ఎరుక పడతాయి అని తెలుసుకుంటావు. బ్రహ్మ విద్య నీకు వాసనగా కాదు, ఇప్పుడు అనుభవంగా తెలుసుకుంటావు అని. కిందంతా వాసనామయం, రూపరస గంధ. ఇప్పుడు పువ్వు నీ సొంతమైంది. పువ్వులు నీ ఒళ్ళో పోశారు.
అంటే కించిత్. ఇచ్చటనే సమ్యక్ జ్ఞానం ఉదయించును. సమ్యక్ జ్ఞానం అనేది సమ్యక్ జ్ఞానం అంటే శివదృష్టి సమదృష్టి అని. వద్దండి, పోర్లేనండి పాపం. ఆ చీమని ఎందుకు చంపటం? దాని పోతుంది. సమ్యక్ శివదృష్టి సమదృష్టి తెలిసి ఏది చెయ్యవు. ఇప్పుడు సాయిబాబా దృష్టి, ఆయన ఎవరిని బాధ పెట్టాడుగా, అవునా? సమ్యక్ దృష్టి వస్తుంది. సో తటిల్లత వలె రుద్రగ్రంథిని ఛేదించుకొని, తటిల్లత వలె అంటే ఏంటంటే మెరుపు వలె, ఒక్క మెరుపు అన్నమాట. ఆ రుద్రగ్రంథి ఏదైతే ఉందో దాన్ని ఛేదిస్తుంది. మెరుపు వల్ల మొక్కలు ఒక్కసారి ఎలా ఉంటుంది, కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక్కసారి విత్తనంలో నుంచి మొక్క టుప్ అని బయటకు వస్తుంది. అట్లా నీకు ఇది ఏమొస్తుంది, రుద్ర ఛేదించుకుని ఇచ్చటనే సమ్యక్ జ్ఞానం ఉదయం తటిల్లత వలె రుద్రగంధిని ఛేదించుకుని సహస్రారం వైపు పోతావు. సహస్రారం వైపు నేను వెళ్ళాలి అని పైన చూస్తావు. అలానే ఈ మొక్క కూడా ఇప్పుడు ఆకాశాల్లో కూడా చూడండి, మెరుపులు ఎందుకు వస్తాయి? ఆ మెరుపు వల్ల చిన్న చిన్న మొక్కలు, విత్తనాలన్నీ పంటలు వేస్తారే, వర్షం పడినప్పుడు ఆ తటిల్లత వల్లే ఇవన్నీ మొలుస్తాయి. ఆ కరెంట్ షాక్ వల్ల. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు, ఏడవలేదండి అంటే పిల్ల మీద ఒకటి గట్టిగా కొట్టండి అంటాడు. తటిల్లత చార్ అంటాడు. కొందరు పిల్లలు అలానే పుట్టేస్తారు కదమ్మా, చూస్తుంటాం కదా న్యూస్ పేపర్ మీడియాలో. ప్రాణం కూడా ఉండదు. వాడు ఆ యొక్క స్థితిలో సుషుప్తావస్థలో ఉంటాడు. వాడి జాగ్రత్త అవస్థలో తీసుకురావాలి అంటే డాక్టర్లు కొద్దిగా పిల్ల మీద ఒకటి గట్టిగా వేస్తారు. కాళ్ళు చేతుల్లో పట్టుకొని పైకి గాలిలో ఓ పిల్ల మీద వేస్తే నేను అలానే పుట్టా. మా అమ్మ చెప్పింది, గురువు గారు చెప్పారు. పోయాడనుకున్నారు. 2 minutes సస్పెన్స్ అయిపోయింది. గట్టిగా ఒకటి వేసింది ఆ నర్సు ఎవరో. అప్పుడు గాలని అన్న తటిల్లత. ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక కొత్త విషయం తెలిస్తే ఎలా ఉంటుంది అలా. ఇంకా సహస్రారం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది తెలుసుకొని. సో ఆజ్ఞాచక్రంలో సుషుష్మ, ఆజ్ఞాచక్రంలో సుషుష్మ అంటే నీ ఆత్మ ఎన్ని నిమిషాలు ఉంటుంది ఇది కూడా తెలుసుకోండి, రాసుకోండి. 3 లిప్తాల కాలము. 3 లిప్తాల కాలము అంటే కన్ను మూసి కన్ను తెరిచే లోపట. లిప్తము అంటే కన్ను మూసి కన్ను తెరవటం. 3 లిప్తాల కాలం పాటు నువ్వు విరాట్ పురుష దర్శనం చేస్తావు. నిన్ను నువ్వు చూసుకుంటావు. స్వస్వరూపంలో నిన్ను నువ్వు చూసుకుంటావు. విరాట్ దర్శనము, లిప్తాల కాలము విరాట్ దర్శనము తర్వాత పూర్ణ చంద్ర దర్శనాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు మన పరంపర సింబల్ ఉందే అర్ధచంద్రంలో, అక్కడ అర్ధచంద్రుడిని చూస్తావు అని. అది మనస్తత్వానికి సంకేతం. అర్థమైందా? ఇది శ్రీచక్రములోని చతుష్కోణ మనబడు భూపురం. అంటే భూపురాలు దాటావని. అర్ధచంద్రుడు అంటే చంద్రుడి యొక్క, స్థూల చంద్రుడి యొక్క అది కూడా చూస్తావు. ఇక్కడ నుండి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చమ్మా, చంద్రుడి దగ్గరికి. ఇవన్నీ రహస్యాలు. చతుష్కోణ మనబడు భూపురము. దశేంద్రియములు మనస్సు కలిసి 11 తత్వములు ఇచ్చట ఉంటాయి. ఈ 10 ఇంద్రియాలు అలానే 11 తత్వములు ఇవన్నీ కూడా ఈ అర్ధచంద్ర దగ్గర విరాట్ పురుష దర్శనం తర్వాత మూలము. ఈ తత్వాల మూలాలన్నీ అక్కడ ఉంటాయి. సృష్టికి కావలసిన అసలైన సామాగ్రి అది చూస్తావు. ఓహో, ఇక్కడి నుంచి మనిషి పుడుతున్నాడా కింద అనే రహస్యం తెలుసుకుంటావు. అదే సృష్టి రహస్యాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఆజ్ఞా చక్రమునకు మనస్తత్వ స్థానము అంటారు. అమ్మవారి సృష్టి ఎలా చేసింది అనేది. అవునా? ఇప్పుడు ఎవరన్నా కొత్త వంటకం ఇది ఎలా చేశారండి అని అడగము, అది తెలుసుకుంటావు. అవునా? ఈ స్వీట్ చాలా బాగుందండి, ఏం కలిపారు అనే విషయం, సృష్టి ఎలా వచ్చింది అనేది నువ్వు ఆ అర్ధచంద్ర విరాట్ పురుష దర్శనం తర్వాత అర్ధచంద్ర దగ్గర
అమ్మవారి మనస్తత్వం కాబట్టి, అది మనస్తత్వ స్థానము కాబట్టి, ఆ రహస్యం తెలుసుకొని ఇంకా పైకి వెళ్ళిపో. అర్థమైందా? అంటే ఏనన్నా ఇక్కడికి ఆపుదాం నాన్న. 8:25 ఇక్కడికి నామం కూడా అయిపోయింది. ఆగ్రా చక్రాంతరాల స్థాని. ఇక రేపు 104 రుద్ర గ్రంథి విభేదిని